బెంగాల్లో అతి దారుణంగా హత్యకు గురైన ఇవాళ జూనియర్ డాక్టర్ పట్ల నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దేశం మొత్తం కూడా ఈ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అసలు అక్కడున్న బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మమతా బెనర్జీ పట్ల ఇవాళ ఈ నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు ఏం ఆలోచిస్తున్నారు? అసలు వారి ఆలోచనలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, అసలు బెంగాల్ ప్రభుత్వం మరి అక్కడ జరిగిన ఘటన పట్ల, ఆ అభయ పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? అది న్యాయసమ్మతంగా ఉందా? అసలు ఆమె మీద, ఆమె ప్రభుత్వం మీద ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఇన్సిడెంట్ తర్వాత వెస్ట్ బెంగాల్ పోలీస్ చేతిలోనే ఉంది కేసు. 7 రోజులు వెస్ట్ బెంగాల్ పోలీస్ చేతిలోనే ఉంది. ఆ కేసు ఎంతకు ముందుకు సాగలేదు. అందుకే హైకోర్టు, అక్కడ ఉండే వెస్ట్ బెంగాల్ హైకోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన రోజు నైటే, వాళ్ళు ట్రాన్స్ఫర్ కాకముందుకే, వాళ్ళకి ఫైల్స్ వెళ్ళక ముందుకే అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నీ అక్కడ ఉండే గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళంతా డ్యామేజ్ చేశారు. 1000 మంది పోలీసులు ఉండగా కూడా వాళ్ళు హాస్పిటల్లోకి చొరబడ్డారు. అంటే అక్కడ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళకు. పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ అక్కడ లోపలికి వెళ్ళి ఎవిడెన్స్ని అన్ని డ్యామేజ్ చేసే అంత పవర్ ఉందంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా? ఇదే గవర్నమెంట్ మమతా బెనర్జీ, అక్కడ సీఎం మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ, తనే వస్తుంది, తనే రోడ్ల మీద ర్యాలీ చేస్తుంది. ఎవరి ఫెయిల్యూర్ మీద ర్యాలీ చేస్తుంది తను? అంటే తను హెల్త్ మినిస్టర్గా ఫెయిల్ అయిందని ర్యాలీ చేస్తుందా? ఎందుకంటే అక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, ఏది ప్రొవైడ్ చేయలేకపోయిందో దాని మీద ర్యాలీ చేస్తుందా? హోమ్ మినిస్టర్ అక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందో, లేకపోతే శాంతి భద్రతల ఇష్యూ ఉందో దాన్ని మెయింటైన్ చేయలేక నేను ఫెయిల్ అయినా అని సీఎంగా తను ర్యాలీ చేస్తుందా? లేకపోతే మొత్తం ఈ సిస్టమ్నే ఫెయిల్ చేసినా అందుకే నేను సీఎంగా ఫెయిల్యూర్ అయినా అని తన మీద తనే ర్యాలీ చేసుకుంటుందా? మాకైతే అర్థం కావట్లేదు. అయినా నేను మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుందో కేసు, ఇక్కడ ప్రొటెస్ట్లే జరగద్దు, ఇక్కడ ఎవరు గొంతెత్తితే ఇక్కడ 144 సెక్షన్లు, ఎవరిని బయటికి రానియ్యం మేము. ఇంతగానం దారుణాలు వెస్ట్ బెంగాల్ అనుకుంటున్నారా? లేకపోతే అది మన ఇండియాలో ఉందా? లేకపోతే ఇండియా బయట ఉందా? అక్కడ ఒక ప్రొటెస్ట్ చేసుకోవడానికి, అంటే ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కును కూడా కాలదోస్తూ, ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద ప్రశ్నించే వాళ్ళని గొంతుగా నొక్కుతూ ఈ 144 సెక్షన్లు, 163 సెక్షన్లు, దీన్ని అణుచామని చూస్తున్నారు. వాళ్ళు అక్కడ అణచచ్చేమో కానీ ఇండియా మొత్తం మేమందరం యూనిటీగా ఇక్కడ లేచాం, మా గొంతుగా వినిపిస్తున్నాం. సిబిఐకి అక్కడ హైకోర్టు 3 వారాలు టైం ఇచ్చింది, కానీ మేము తగ్గం, మా పోరాటం ఆపం. ఆ పోరాటానికి తలొగ్గి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కేసు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, ఏ స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేయలేదు కేసు, ఏ ప్రైవేట్ పిటిషన్ ఫైల్ చేయలేదు. సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుంది కేసు. అయితే సుమోటోగా తీసుకోవడమే మా సక్సెస్ కాదు, న్యాయం జరగడం మా సక్సెస్. ఈ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ వాళ్ళు వచ్చే వరకు మేము పోరాటం ఇలానే సాగిస్తాం. ఇది నేషనల్ వైడ్ మా పోరాటం ఆగదు. ఇది మా ప్రయోజనాల కోసం కాదు, మాకు ఏదో వస్తుందని కాదు. అక్కడ అభయకు న్యాయం జరగాలి, అభయకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఎందుకు ఈ అభయ పట్ల మరి అక్కడున్న ప్రిన్సిపల్ని సేవ్ చేయడానికి మమతా బెనర్జీ అలా ప్రవర్తిస్తున్నారు? దేనికని అనుకుంటున్నారు? అక్కడ ఏదో వచ్చే వదంతులే, మాకైతే తెలియదు. ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయట. ఈ చాలా జరిగిన ఇన్సిడెంట్స్ ఇంతవరకు బయటికి రాలేదు. వాళ్ళందరూ సేఫ్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్లు ఎందుకైనాయి? ఆ ఇన్సిడెంట్లో ఈ ప్రిన్సిపల్ అస్తమైంది. ఈ ప్రిన్సిపల్ అక్కడ చేస్తున్న రాకెట్స్ ఏంటి, అవన్నీ బయటికి రావాలి. మెయిన్గా అక్కడ ఆ ప్రిన్సిపల్ చేస్తున్న అరాచకాలన్నీ బయటికి రావాలి. ఆ ప్రిన్సిపల్కి శిక్ష పడాలి. ప్రిన్సిపల్కి శిక్ష పడి ఎవరైతే దీనికి సపోర్ట్ చేశారో, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, అభయకి కారణం ఈ దిస్థితి రావడానికి వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇదే మా రైట్. ఇవాళ అభయ పట్ల చూస్తుంటే అభయ తండ్రి కూడా చెప్తున్నాడు, అసలు మాకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పూర్తిగా పోలీస్ కానీ అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది కానీ ఫెయిల్యూర్ అయ్యారు, దీని వెనుక ఒక కుట్ర దాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె మరణం కూడా చాలా అతి దారుణంగా ఉండింది. ఎలా చూస్తున్నారు ఇవన్నిటిని? ఏదో పెద్ద థింగ్ కప్పిపుచ్చడానికి ప్రయత్నం జరుగుతుందనైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ దాన్ని ఎట్లా అన్మాస్క్ చేయాలి, ఆ న్యూస్ని ఎలా బయటకు తీసుకురావాలి అని పోలీస్ కానీ లేకపోతే సిబిఐది కానీ ప్రయత్నం ఎంత ఉందనేది మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి ఎందుకు ఆల్ ఓవర్ ఇండియా ఎంత రియాక్షన్ వస్తుంది అంటే, ఓకే, ఒక అమ్మాయిది రేప్ అండ్ మర్డర్ జరగడం ఒకటి, తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి గవర్నమెంట్ అఫీషియల్సా, పోలీస్ అఫీషియల్సా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ కానీ
అంత కలిసికట్టుగా ఉండడం అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇండియాలో ఒక తప్పు చేస్తే పవర్ ఉంటే చాలు, కానీ ఎవరికి దొరకకుండా మనం వెళ్ళిపోతాం, మనని ఎవరు అడిగే వాళ్ళు లేరు అన్నట్టు బయటకి అర్థమవుతుంది. వేరే దేశం వాళ్ళు కూడా మనం చూస్తున్నారు. ఆఖరికి ఇన్సిడెంట్ ఎంత పెద్దగా అయింది అంటే పాకిస్తాన్ మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకరోజు నిరసన వ్యక్తం చేశారు అక్కడ. ఆల్ ఓవర్ ఇండియా, ద ఎంటైర్ వరల్డ్ ఈస్ వాచింగ్ ఇండియా. మనం ఏం చేస్తాం, మన దగ్గర జస్టిస్ ఎలా ఉంటుంది, మన దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం నిరూపించుకోవాల్సిన రోజు వచ్చింది. ఇంత దారుణంగా హత్య జరిగితే దాన్ని సెటిల్మెంట్ చేయడానికి ఎట్లా ట్రై చేస్తారు? అట్లా ట్రై చేసిన వాళ్ళు కూడా నా కళ్ళల్లో అంతే నిందితులు, వాళ్ళని కూడా అంతే దారుణంగా శిక్షించాలి. రైట్. ఇవాళ ఒక మహిళ, ఈ నిర్భయ అభయ ఏదైతే బాధితురాలు ఎంతగా హింసకు గురై మరణించింది. మరి ఇవాళ మమతా బెనర్జీ కూడా ఒక మహిళే, కానీ ఎందుకు ఈ విషయం లోపల తన విధానాలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి? అసలు ఒక మమతా బెనర్జీ అంటేనే ఒక విప్లవాత్మకమైన ఒక శక్తిగా చూస్తుంటారు, కానీ ఇవాళ ఒక మహిళ పట్ల అలా ప్రవర్తించడం, ఈ కేసును డైల్యూట్ చేయడం, తానే నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లు ఎక్కడం, వీటన్నిటిని ఎలా చూస్తున్నారు ఒక మహిళగా? అదే చాలా బాధ పెడుతుంది మమ్మల్ని. ఆమె దీని గురించి బయటకు వచ్చి ఫస్ట్ ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటి? రేప్స్ ఎందుకు అవుతున్నాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ కలిసి తిరుగుతున్నారు, ఎక్కువ ఫ్రీగా తిరుగుతున్నారు, దాని మీద వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేదాని బదులు అసలు కేసు ఎందుకు తప్పుదారి పట్టిందనే దాని మీద స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు మాబ్ అర్ధరాత్రి గుండాలు వచ్చి అటాక్ చేస్తారు, దాని గురించి ఆమె ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. మేము ఎలా ఉండాలో ఆమె దగ్గర నుంచి మేము స్టేట్మెంట్స్ తీసుకొని నేర్చుకోవాలనుకోవట్లేదు. ఆమె ప్రభుత్వం ఎలా నడపాలో ఆమె ఫస్ట్ అది చూసి దాని మీద ఆమె కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రైట్. ఇవాళ చూస్తున్నాం ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం కూడా కాస్త ఆగ్రహంగా ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ దేశం మొత్తం కూడా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి వల్ల వైద్యమే లేని దుస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? మరి అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము. అది ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. అందరూ ముందుకు వచ్చి ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి, అందరి జనాల్లోకి తీసుకెళ్ళాలి. అసలు మన ఇండియాలో మన ప్రొటెక్షన్ ఎలా ఉంది ఫీమేల్స్కి వర్క్ ప్లేస్లో. అసలు హాస్పిటల్ అంటే దేవాలయం లాగా కొలుస్తారు. ఒక దేవాలయం ఇంత ఘోరమైన సంఘటన జరిగితే ముందుకి రారా ఎవరు? అదే ఒక గుడిలో కానీ ఏదైనా కూలితే కానీ ఏమన్నా అయితే కానీ అపచారం అని ఏదో అని పూజలని అందరూ ముందుకొచ్చి భయపడుతుంటారు. ఎందుకు ఇలా అయిందని చర్చలు చేస్తుంటారు. ఒక దేవాలయం లాంటి హాస్పిటల్లో ఇంత దారుణమైన సంఘటన, రేప్ అండ్ మర్డర్ ఒక మహిళ మీద, అదో డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద. ఆమె అక్కడ ఉంది మీకు సేవ చేయడానికి, మీ ప్రాణాలు కాపాడడానికి. అలాంటి ఆమె అంటే దేవత లెక్క. ఇప్పుడు ఒక దేవతని ఇంత ఘోరంగా శిక్షించడం ఎవరికి న్యాయం? అది ఎవరు దీన్ని జస్టిస్ తీసుకురావాలి? ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? అక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటా? మరి గవర్నమెంట్ తప్పుదనమా? ఎందుకు ఇలా జరుగుతున్నాయి అసలు? అంటే ఒక హాస్పిటల్ అనేది ఎంత ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి, అంటే అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ లేదు, సీసీటీవీ కెమెరాలు లేవు, ఒక భయం అని లేదు. ఒక డాక్టర్ని ఎలా అయినా ముట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా అనొచ్చు అనే ధైర్యం ఎక్కడ వచ్చింది జనాలకైనా మిగతా వారికైనా? అసలు డాక్టర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది మన జనాల్లో. బయట చూపించడం ఒకలా ఉంది, వాస్తవం ఒకలా ఉంది. ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి, ప్రాపర్ జస్టిస్ జరగాలి. ఇలాంటి సంఘటన మరి ఇంకో హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా మన ఇండియాలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ఈరోజు బయటికి వచ్చి తనలాంటి సిచ్యువేషన్ మా తోటి డాక్టర్కి రావద్దని ఈరోజు మేల్ ఫీమేల్ ఆల్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్ టు సీనియర్స్ డాక్టర్స్ అందరు సపోర్టివ్గా నిలిచి అందరూ ఒక్కటే ఐకమత్యంగా పోరాడుతున్నాం. ఈరోజు అందరి ఈ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్లో ప్రాపర్ సెక్యూరిటీ ఫెసిలిటీ అవన్నీ కూడా కల్పించుకోవడానికి, అలాగే అభయకి జస్టిస్ న్యాయం జరగడానికి ఈరోజు పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మీ ప్రజలు, పొలిటీషియన్స్, మీ మీడియా, మీ అందరికీ చేతులెక్కి మొక్కుతున్నాను. అందరూ మాతో పాటు నడవండి. మాతో పాటు నడిచే వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి. రైట్. ఇవాళ వైద్యం నారాయణ హరి అంటారు. వైద్యులే కనిపించే దేవుళ్ళు, మరణించే ప్రాణానికి కూడా ప్రాణం పోస్తారు, కాపాడతారు. అందుకే వారిని దేవుళ్ళుగా కొలుస్తామని అంటారు. ఇవాళ అదే దైవభక్తితో నడిచే నరేంద్ర మోడీ ఎందుకు మరి వీరికి ఇంత కర్కశంగా ఆ అమ్మాయి పట్ల వివరించి ఆమెని చంపిన ఘటనలో ఎందుకు స్పందించట్లేరు అని చెప్పి ఇవాళ వైద్యులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఏంటి ఇవాళ ఏ డిమాండ్తో నిరసన కొనసాగుతూ ఉంది? మరి ప్రాణాలు ఒకవైపు పోతూనే ఉన్నాయి. వీరి నిరసనలతో
చాలామందికి ఇబ్బంది కూడా కలుగుతున్న పరిస్థితి, కానీ ప్రభుత్వాలు మాత్రం స్పందించట్లేవు. ఇవాళ మీ మెయిన్ డిమాండ్ ఏంటి? ఇవాళ ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలనా, లేక ఇవాళ మీకు రక్షణ పూర్తి స్థాయిలో కల్పించామనే హామీ కోసమా? ఎప్పటి వరకు కొనసాగుతుంది ఈ నిరసనలు? ఇప్పుడు ఇది ఈ ప్రొటెస్ట్ అనేది నార్మల్గా డాక్టర్స్ ఫెటర్నిటీ వరకు కోసం కాదు, మొత్తంగా హోల్గా ఇండియాలో జరుగుతున్న అమ్మాయిల మీద ఈ దాడులు కానివ్వండి, రేప్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నిటికీ నెక్స్ట్ టైం కావద్దు అని చెప్పేసి చేస్తున్నాం. ముఖ్యంగా మనం చేసుకునేది ఏంటంటే, మనం చూసుకునేది మెడికల్ ఫెటర్నిటీలో హాస్పిటల్లో సెక్యూరిటీ కొరత చాలా ఉన్నది. వాళ్ళపై తరచుగా దాడులు జరుగుతున్నాయి. అమ్మాయిలకి, ఫీమేల్ డాక్టర్స్కి రెస్ట్ రూమ్స్ అవన్నీ ఏం లేవు మనకి. మనం ఇక్కడ ఈ దీక్షలో మనం ఎంజిఎంలో ఈరోజు మనం దీక్ష చేసుకొని వచ్చినప్పటికీ మొన్న నైట్ మళ్ళీ పేషెంట్ అటెండర్స్ ఒక పీజీ విద్యార్థిపై మళ్ళీ దాడికి దిగడం జరిగింది. కానీ మేము కోరుకునేది ఏంటి అంటే, ఇన్ కేస్ అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్పట్లో అమలు అయ్యి ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాకుండా, కరెక్ట్ డ్యూటీ రూమ్స్ ఉంటే అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చేది కాకుండా, మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఫీమేల్ డాక్టర్స్కి మంచిగా ఉండాలి. ఫీమేల్ డాక్టర్స్కనే కాదు, ఈ మన దేశంలో ఉన్న అందరు అమ్మాయిలు మంచిగా ఫ్రీడమ్తో రోడ్ల మీద తిరగాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉందని మేము ఎప్పటివరకు అయితే మా డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయో అప్పటివరకు మొత్తం ఇండియా వైడ్గా స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటుంది. రైట్. ఇవాళ చూస్తున్నాం మరి మేడం, చాలామంది కూడా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంది. చాలా నిరుపేదలు ఈ ప్రభుత్వ ఆసుపత్రులు నమ్ముకొని వస్తున్నారు. చాలామందికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయితే ఇబ్బంది కలుగుతుంది, కొన్ని ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి, ఇది వాస్తవం. సో ఏంటి మరి, అంటే మీరు ఇప్పుడు అభయ పట్ల మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మీరు కూడా ఒక సామాన్య మనుషుల్లాగా కాకుండా ఒక దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. మీకు న్యాయం కావాలి, వాటిని సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎప్పటివరకు మరి ప్రొటెస్ట్, మరి వీటన్నిటిని కెమిస్ట్రీ అంతా స్టడీ చేసుకుంటూ ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు ప్రాణాలు కూడా పోతున్నాయి అని అంటున్నారు. మేము ఎమర్జెన్సీస్ ఏం ఆపలేదండి, ఎమర్జెన్సీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాము. స్టిల్ ఇంకా మా డాక్టర్స్ అక్కడ లోపల ఎంజిఎంలో ఎమర్జెన్సీ కేసెస్ చూస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. మేము ఓన్లీ బాయ్కాట్ చేసింది ఎలెక్టివ్స్ అండ్ ఓపీస్ మాత్రమే. సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాకు కూడా చాలా బాధగానే ఉంది. యాజ్ ఏ డాక్టర్స్ మేము కూడా ఒక మానవత్వ దృక్పథంతోనే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఒక ప్రాణం పోయింది, అక్కడ పేషెంట్స్కి మేము ట్రీట్ చేయలేకపోతున్నామనే బాధతో మేము ఇక్కడ కూర్చున్నాము. ఎట్ ది సేమ్ టైం ఒక ప్రాణం పోయిన దానికి జస్టిస్ కోసం మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. ఇది అందరూ అర్థం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. రైట్. ఇవాళ చూస్తున్నాం, ఈ ప్రొటెస్ట్ కేవలం మా కోసం కాదు, అందరి కోసం, దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. ఇలా కొంతమందికి ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం, కానీ ప్రభుత్వాలు ఆలకించాలి, ప్రభుత్వాలు తక్షణమే తేరుకోవాలి, ఏదైతే కోరుతున్న డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చాలి, ఆ కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి మా ప్రయత్నం. అందులో భాగంగానే ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు గమనించాలి, తక్షణమే తేరుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో నరేందర్, NSN న్యూస్, వరంగల్.